హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్ పరిసరాలను అందంగా మార్చేశారు అధికారులు. హెచ్ఎండిఏ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఫౌంటైన్లు, పార్కులు, అలంకరణ మొక్కలతో లాన్లు, గ్రీన్ స్పేస్ ను క్రియేట్ చేశారు. 4 కోట్లకు పైగా నిధులతో నిమ్స్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు నిమ్స్ అధికారులు. హాస్పిటల్ కు వచ్చిన రోగులకు ఆహ్లాదమిచ్చే వాతావరణం ఉందన్నారు. దీంతో అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుందంటున్న నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నిమ్స్ హాస్పిటల్ రూపురేఖలు మారిపోయాయి. పచ్చదనానికి, ఆహ్లాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిమ్స్ హాస్పిటల్ మారింది. ఇటీవల బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు టేకప్ చేసి నిమ్స్ పరిసరాలన్నింటి కూడా పూర్తిగా మార్చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి రోగులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఈ నిమ్స్ హాస్పిటల్ పరిసరాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్ గతానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసిరు, ఫౌంటైన్లు, పార్కులు, ఇట్లా దీనంతా కూడా మార్చేసారు. సో ఎంతతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు, ఇందులో ఏమేమి చేశారు? నేను నిమ్స్లో పార్కింగు, ఫౌంటైన్స్ చెప్పేదానికన్నా ముందు హెచ్ఎండిఏ వాళ్ళకి, హెచ్ఎండిఏ కమిషనర్ కానీ, ప్రసాద్ గారు డైరెక్టర్ గారు కానీ, చక్రవర్తి కానీ వాళ్ళకి నేను మొదటగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎస్పెషలీ హెచ్ఎండిఏ కమిషనర్ గారికి నేను ఫస్ట్ టైం ఒక 1.5 years బ్యాక్ వారిని కలిసినప్పుడు సో హీ షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వారు నిమ్స్లో 3.5 కోట్లు పెట్టి మొత్తం అంతా ఇటు సైడు పంజాగుట్ట సైడ్ కానీ, ఇట్లా బంజారా హిల్స్ సైడ్ కానీ మొత్తం అంతా పాత చెట్లు అంతా తీసేసి, ఎక్కడైతే కలప మొక్కలు ఎక్కువ ఉంటే అవన్నీ తీసేసి సో మొత్తంగా డిజైన్ చేసి గ్రీనరీ, పార్క్సు, అలాగే బుద్ధుడు విగ్రహము, సో ఇవన్నీ వాళ్ళ ఐడియాస్ ఎక్కువ, హెచ్ఎండి వాళ్ళ ఐడియాస్. సో ఐ మస్ట్ రియల్లీ థ్యాంక్ దెమ్ హెచ్ఎండి ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ శాంక్షనింగ్ 3.5 crores వాళ్ళు మొదట ఇచ్చేశారు. అంతేకాకుండా ఇంకొక 1.5 crores వరకు వాళ్ళు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి, అంటే పాదాచారులు నడవటానికి ఒక ఫుట్పాత్ లాంటిది. అలాగే ఏదైతే ఇప్పుడు మనం గ్రీనరీ ఏదైతే చేసామో, మొక్కలు పెట్టడం కానీ, ఫ్లవర్స్ పెట్టడం కానీ, పార్క్ కానీ, ఆ బుద్ధుడి చుట్టూ కానీ కొంచెం గ్రిల్స్ వేయటానికి కానీ, సో దట్ పీపుల్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద పార్క్ అండ్ స్పాయిల్, దాన్ని గలీజ్ చేయకుండా, స్పాయిల్ చేయకుండా దాని చుట్టూ గ్రిల్స్ అదొకటే పెండింగ్ ఉంది. దానికి కానీ హెచ్ఎండిఏ కమిషనర్ గారు అప్రూవల్ ఆల్మోస్ట్ ఇచ్చారు. అదొక 1.5 crores అవుతుంది. ఇది కాకుండా మీరు చూస్తే అక్కడ డిజైన్ లైట్స్ కానీ ఉన్నాయి ఎమర్జెన్సీ దగ్గర, రాత్రిపూట చాలా బాగా కనిపిస్తుంది. డిజైన్ లైట్స్ అటు సైడు ప్లస్ ఇటు సైడ్ పంజగుట్ట సైడ్ కానీ చాలా మంచి డిజైన్ లైట్స్ పెట్టారు. సో ఇవన్నీ ఎందుకు చేశామంటే, ఒక పేషెంట్, ఒక రోగి మన హాస్పిటల్కి వచ్చినప్పుడు తన జబ్బు గురించి మర్చిపోవాలి కాసేపు. ఈ చుట్టూ ఉండే గ్రీనరీ కానీ, ఈ ఫౌంటైన్స్ కానీ ఒక ఆహ్లాదమైన వాతావరణం ఇస్తే ఆపరేషన్ అయిన వాళ్ళకి లేక ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ త్వరగా ఉంటుంది. ఎప్పుడైతే మనం జబ్బు మర్చిపోతామో, ఎప్పుడైతే ఒక వాతావరణము, గ్రీనరీ వాతావరణం ఉందో ఫాస్టర్ రికవరీ ఉంటుంది, మైండ్ సెట్ బాగుంటుంది, మైండ్ ఆహ్లాదంగా ఉంటుంది. సో దానికి ఇంప్రూవ్మెంట్, జబ్బు నుంచి ఇంప్రూవ్మెంట్ కానీ, రికవరీ కానీ త్వరగా అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ ఇన్ ద హాస్పిటల్. సో ఇప్పుడు గులాబీ మొక్కలు ఉన్నాయి, చూస్తే వాళ్ళు అక్కడ నిల్చొని చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు, ఏదో ఒక ఆనందం. ఇక్కడే ఈ పక్కన వార్డు ఉంది, హార్ట్ పేషెంట్ ఉంటారు, హార్ట్ పెద్ద పెద్ద ఆపరేషన్లు అవుతాయి, బయట వచ్చి ఒక చైర్ వేసుకొని కూర్చుంటాడు. ఇక్కడంతా చూస్తే పూల చెట్లు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు, వాటర్ ఫౌంటైన్, మనిషికి ఒక ఆహ్లాదకరం, ఏదో కొంచెం డిఫరెంట్ ఏరియాలో ఉన్నట్టు, ఒకే హాస్పిటల్లో ఉండి ప్రతి ఒక్కరికి బోర్ కొట్టకుండా, ప్లస్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద పేషెంట్ హెల్త్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి అంతా ఖర్చు ఆల్మోస్ట్ 4.5 crores. ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు హెచ్ఎండి ఎంటైర్ టీమ్, చాలా బాగా చేశారు. అంటే వచ్చి గడ్డి పెట్టడం, మొక్కలు పెట్టడం ఒకటే కాదు, దాన్ని మెయింటైన్ చేయటం. వాళ్ళు కెన్ సే దట్ దే పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్, ఒక మనస్సు, గుండెతో వాళ్ళు ఈ పని చేశారు. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ టు హెచ్ఎండిఏ పీపుల్ అండి. ఐ మస్ట్ ఆల్సో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఫర్ హెల్పింగ్ అస్. మన తుమ్మల నాగేశ్వరరావు సార్ కానీ, వారు దగ్గర ఉండే ఓఎస్డి గారు కానీ, శ్రీధర్ అని ఉన్నారు, వారితో కానీ మాట్లాడడం. సో అక్కడి నుంచి మొదలైంది. సో అలా గవర్నమెంట్కి ఐ మస్ట్ సే థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్ బ్యూటిఫికేషన్. ఇది చాలా ముఖ్యం, బ్యూటిఫికేషన్ ఆఫ్ ఎంటైర్ నిమ్స్ క్యాంపస్.
అంటే ఇన్ జనరల్గా అంతకు ముందుకు నిమ్స్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుండేది, ఇప్పుడు మన దగ్గర కూడా ఓపీ కానీ మిలీనియం కానీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ ఇట్లా ఉంటాయి. సో ఏ బ్లాక్ దగ్గర ఏమేమి స్పెషల్గా ఏర్పాటు చేశారు? మెయిన్లీ ఏంటంటే ఆ స్పెషాలిటీ బ్లాక్ ముందు ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం పెట్టాము. దాని చుట్టూ ఒక కొండలాగా కట్టి దాని మీద విగ్రహం పెట్టాము. సో దట్ ఈస్ బికమ్ ఎ ల్యాండ్ మార్క్. ఎక్కడున్నారంటే బుద్ధ విగ్రహం దగ్గర ఉన్నామని స్పెషాలిటీ బ్లాక్ ముందు. అలాగే ఈ మన ఓపీ బ్లాక్ ముందు ఎంటైర్ మధ్యలో ఏదైతే ఉందో అన్ని కొన్ని పిచ్చి చెట్లు ఉండే అవన్నీ తీసేసి క్లీన్ చేసి ఎరువేసి ఎర్రమట్టేసి సో అక్కడంతా డిజైన్గా అంత పెట్టాము. సో అక్కడ ఇంకా ఫుట్పాత్ కానీ వస్తుంది, ఎంట్రన్స్ నుంచి నడిచే వాళ్ళకి ఒక ఫుట్పాత్ వస్తుంది, గ్రిల్స్ ఇలాగ అన్ని దగ్గర చేస్తున్నాం. ఎమర్జెన్సీ ముందు కానీ ఒక ఎంటైర్ సర్కిల్ని సో పాత మొక్కలు ఉంటే అవన్నీ తీసేసి బాగా చేసాము. లైట్స్ రాత్రిపూట వస్తే మీకు ఆల్మోస్ట్ డే లైట్ లాగా ఉంటుంది. సో డిజైన్ లైట్స్ ఉన్నాయి, అంత బాగా ఉందండి. ఫౌంటైన్లు ఇక్కడ ఒకటి, తర్వాత పాత ఫౌంటైన్ ఒకటి చాలా రోజుల నుంచి పనిచేస్తుండలేదు. సో మంచుకొండ ఫౌండేషన్ వారు సో ఇక్కడ ఈ ఫౌంటైన్ ప్లస్ ఆ 2 ఫౌంటైన్లు వారు చాలా సదృదయంతో వారు ముందుకు వచ్చి దాన్ని రిపేర్ చేశారు. దీన్ని కానీ కొత్తది పెట్టారు. మొత్తం కలిపి దీనికి 6 లక్షలు ఖర్చు పెట్టారు, దానికి 4 లక్షలు ఏదో ఖర్చు పెట్టారు. సో పాత కాలంలో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఫౌంటైన్ అది. సో దాన్ని రిపేర్ చేయటం అంత ఈజీ కాదు. కొత్త పైప్ లైన్లు వేసి వాటర్ కనెక్షన్ అన్ని ఇచ్చి చాలా బాగుంది. సో పేషెంట్లు కానీ ఎండాకాలంలో చల్లగా గాలి వస్తుంది కాబట్టి కాస్త సేద తీరుతారు పేషెంట్ల ఫౌంటైన్ దగ్గర, ఈ ఫౌంటైన్ దగ్గర. ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ ఏదో టేకప్ చేశారో దానివల్ల పేషెంట్ మీద అటెండెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఒక గ్రీన్ గ్రాస్ చూస్తేనే చాలు మనకు ఇక్కడ కాసేపు మీరు నేనున్నా కాసేపు ఇక్కడ ఉందాము కూర్చుందాము అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో తప్పకుండా అటెండర్స్కి పేషెంట్లకి ఈ గ్రీనరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద హెల్త్. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా ఒక 1000 ఫ్లవర్ పాట్స్ ఎంటైర్ హాస్పిటల్లో 1000 ఫ్లవర్ పాట్స్ పెడుతున్నాం, కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉండే ఫ్లవర్ పాట్స్. సో అది కానీ వస్తుంది, ఇంకొక 1 మంత్లో రావచ్చు అవన్నీ. ఇది చూసినాం కదండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో చూడ్డానికి హాస్పిటల్ పరిసరాలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు మీద కానీ లేకపోతే ఆ పేషెంట్ మీద కానీ ఖచ్చితంగా ఆ పరిసరాలు అనేవి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు మేము చేసినటువంటి ఈ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ వల్ల ఖచ్చితంగా కొంతైనా పేషెంట్స్కి కానీ వాళ్ళ అటెండెంట్స్ కానీ ఒక ఆనందాన్ని కానీ ఆహ్లాదాన్ని అందిస్తాయని చెప్పి డైరెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.